అమెరికా ఎయిర్ బేస్ల మీద మిసైళ్ల వర్షం కురిపించింది. ఖతార్ రాజధాని దోహాలో పలుచోట్ల పేలుళ్లు జరిగాయి. ఇరాక్లోని మిలిటరీ బేస్ల మీద కూడా దాడులు చేసింది ఇరాన్ దాడులను ట్రంప్ కూడా ధృవీకరించారు. దాడి తర్వాత యుద్ధం ముగిసింది అంటూ ట్రంప్ ట్వీట్ చేయటం, ఇప్పుడు ఇంకా యుద్ధం అనేది ముగియలేదు అని ఇరాన్ ప్రకటించేయటం, ఉదయం 4 గంటలకు మళ్ళీ ఇజ్రాయెల్ మీద అటాక్ దిగటం చూస్తుంటే ఈ యుద్ధం ఇంకా ఆగలేదు, చర్చలు ఇంకా ప్రారంభం కాలేదు, యుద్ధం కొనసాగుతూనే ఉంది అని పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్ భయపడలేదు, చెప్పి మరీ అమెరికాను కొట్టింది. ఆదివారం తమ దేశంలో అణు స్థావరాల మీద అగ్రరాజ్యం దాడులకు ప్రతీకారం తీర్చుకుంది. పశ్చిమాసియాలో యుఎస్ ఎయిర్ బేస్లపై ఇరాన్ భీకర దాడులు చేసింది, మిసైళ్ల వర్షాన్ని కురిపించింది. అమెరికా వైమానిక సైనిక స్థావరాల లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు పాల్పడింది. ముఖ్యంగా ఖతార్ రాజధాని దోహా శివార్లో ఉన్న అల్ ఉదీద్ ఎయిర్ బేస్ పై ఇరాన్ క్షిపణులతో దాడులకు తెగబడింది. అల్ ఉదీద్ పశ్చిమాసియాలోనే అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం. అక్కడ దాదాపు 10,000 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. ఇరాన్ దాడులతో దోహా ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. ఇరాక్లోని మిలిటరీ బేసుల మీద కూడా ఇరాన్ అటాక్ చేసింది. ఖతార్లో ఇరాన్ దాడి నేపథ్యంలో ఏ మేరకు నష్టం సంభవించిందో అమెరికా కానీ ఖతార్ కానీ వెల్లడించలేదు. అయితే ఇరాన్ చెప్పినట్టు ఇరాక్లో ఎక్కడా దాడులు జరగలేదని అమెరికా పేర్కొంది. ఖతార్తో దాడుల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలర్ట్ అయ్యారు. అమెరికాలోని వైట్ హౌస్ వార్ రూమ్లో ఉన్నతాధికారులతో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. ఇరాన్ చేసిన ఈ దాడుల తర్వాత అందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేసేలా యుద్ధం ముగిసింది అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. సీజ్ ఫైర్కు ఇరాన్, ఇజ్రాయెల్ అంగీకరించాయని 12 రోజులుగా కొనసాగుతున్న యుద్ధం ఇక ముగిసింది అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితుంది. ఆ పోస్టుకు సంబంధించిన దృశ్యం కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ స్పందిస్తూ తాము ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు అన్నాడు. ప్రస్తుతానికి కాల్పుల విరమణ, సైనిక కార్యకలాపాల విరమణపై ఎలాంటి ఒప్పందం లేదు. అయితే టెల్ అవీవ్ మా ప్రజలపై చేస్తున్న ఈ దురాక్రమణను టెహరాన్ కాలమానం ప్రకారం ఉదయం 4 గంటలలోపు ఆపేయాలి. ఈ సంఘర్షణ కొనసాగించాలనే ఉద్దేశం అసలు మాకు లేదు. మా సైనిక కార్యకలాపాల విరమణపై తుది నిర్ణయం తర్వాత ప్రకటిస్తాం అని ఆయన చెప్పారు. తెల్లవారుజామున ఉదయం 4 గంటల తర్వాత ఇజ్రాయెల్ మళ్ళీ ఇరాన్ క్షిపణులు దూసుకొచ్చాయి. దీంతో పలుచోట్ల సైరన్ మోత కూడా మోగింది. ఇప్పుడు ట్రంప్ నెక్స్ట్ స్టెప్ ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే తమపై దాడి చేస్తే ఊహించని విధంగా విజృంభిస్తామని ట్రంప్ చెప్పారు.